వాణిజ్యపరంగా చూస్తే ఇవాళ మొక్కజొన్న పంట ప్రతి మిరప కన్నా కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ మొక్కజొన్నలో అసలు పంటని ఏ విధంగా విత్తుకోవాలి? ముఖ్యంగా విత్తనాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి? మొక్కను ఏ విధంగా నాటుకోవాలి? మరి పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ఎటువంటి యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే మంచి దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంది? ముఖ్యంగా ఈ పంటకు ప్రభుత్వ ప్రోత్సాహం ఏ విధంగా ఉంది వాణిజ్యపరంగా? ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి తుమ్మల చెరువు గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీ పి మల్లికార్జున గారు మన ముందున్నారు. వారి ద్వారా ఈ పంట సాగు గురించి సమగ్రంగా రైతు సోదరులకు తెలియజేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ మరి ఇవాళ చూస్తే వాణిజ్యపరంగా ముఖ్యంగా వేస్తున్నటి పంటలు మన ప్రాంతంలో పప్పు శనగ, మిరప, ప్రత్తి, పొగాకు ఈ పంటలు ఎక్కువగా వాణిజ్యపరంగా సాగుబడిలో ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉన్నాయి. అయితే ఇవాళ ఎక్కువ లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి పంట వాణిజ్యపరంగా మొక్కజొన్న ఎక్కువగా రైతుకు లాభసాటి పంటగా ఉంటుంది. ఈ మొక్కజొన్న పంటను వేసుకోవాలంటే ముఖ్యంగా విత్తనాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి? విత్తన శుద్ధిని ఏ విధంగా ఆచరించాలి? ముఖ్యంగా ఎటువంటి పొలాల్లో ఈ పంట పండడానికి అవకాశం ఉంది? మెరుగైన సస్యరక్షణ పద్ధతులను పాటిస్తే మరి మంచి నాణ్యమైన దిగుబడులు తీసుకునేదానికి అవకాశం ఉందో రైతులకు సవివరంగా తెలియజేయండి సార్. నమస్కారం సార్. మీరు చెప్పినట్టుగానే వాణిజ్య పంటల్లో ఎక్కువగా మన ప్రాంతంలో పత్తి, మిరప, పొగాకు ఇటువంటి పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ మిరప పంటలో తీసుకుంటే ఎక్కువగా చీడపీడలు ఆశించడం వల్ల రైతులకి అధిక దిగుబడి వచ్చినా కూడా సరైన నాణ్యత లేని కాయలు రావడం వల్ల మార్కెట్లో ధర కూడా అంతంత మాత్రంగానే ఉండడం వల్ల రైతుకి పంట పండించడం గిట్టుబాటు ధర కూడా అలాగే ఉండడం వల్ల రైతు చాలా పలు విధాలుగా నష్టపోతున్నారు. ఇట్లాంటి గట్టు పరిస్థితుల్లో మొక్కజొన్న పంట రైతులకి చాలా సంవత్సరాల నుంచి వేస్తున్నారు. ఈ సంవత్సరం అధికంగా మొక్కజొన్న పంట వైపు ఎక్కువగా రైతులు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే ముందుగా మనకు పొగాకు పంట కూడా వాణిజ్య పంటగా ఉంది. గత సంవత్సరంలో తీసుకుంటా పొగాకు పంట దాదాపుగా అధిక ఏరియాలో వేసుకున్నారు. పొగాకు పంట మనకు ఎక్కువగా రైతులు సాగు చేశారు. ఈ సాగు చేసిన విధానంలో ఇప్పుడు ఈ సంవత్సరం ప్రభుత్వం వారు పొగాకు పంటని వేయవద్దు, పొగాకు పంటకి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంట మనకు అందుబాటులో ఉన్నది, మొక్కజొన్న పంట వేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకు తక్కువ వ్యవధిలోనే దాదాపుగా మనకు స్వల్పకాలిక రకాలు తీసుకుంటే 90 రోజులు, కొంచెం దీర్ఘకాలిక మధ్యకాలిక రకాలు 90 నుంచి మనకు 110, 120 రోజుల్లోనే మనకి పంట అనేది చేతికి వస్తుంది. ఈ విధంగా మొక్కజొన్న పంట వైపు రైతులు ఈ సంవత్సరం అధికంగా మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మొక్కజొన్న పంటలో మనకి ఎక్కువగా ఏంటంటే కేవలం మొక్కజొన్న అనగానే మనకు సీడ్ ప్రొడక్షన్గా తీసుకుంటుంటారు. అదేవిధంగా పశువుల దానా కింద ఉపయోగపడుతుంది, పేలాల రూపంలో కూడా మనకు మొక్కజొన్న ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి మొక్కజొన్న అనేది దాదాపు వివిధ పరిశ్రమల్లో కూడా మనకి ఈ మొక్కజొన్న అనేది ఉపయోగపడుతుంది. దాదాపుగా ఏంటంటే ఎక్కువగా మన ప్రాంతంలో సీడ్ ప్రొడక్షన్గా ఈ సంవత్సరం నుంచి విత్తనోత్పత్తి ధర హైబ్రిడ్ మొక్కజొన్న అనేది సాగు చేస్తున్నారు. విత్తనాన్ని విత్తుకునేటప్పుడు చాలామంది విత్తన శుద్ధి చేసుకోకుండా వేసుకుంటుంటారు. విత్తన మోతాదు విషయంలో కూడా కొంతమంది ఎక్కువ విత్తనాన్ని విత్తుకుంటారు, కొంతమంది తక్కువ మోతాదులో విత్తనాన్ని విత్తుకుంటారు. ఎక్కువ మోతాదులో విత్తినప్పుడు ఈ ఒత్తు మొక్కల ప్రభావం ఎక్కువగా ఉండి పంట దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తక్కువగా విత్తుకున్నప్పుడు పంట దిగుబడి మీద గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపేదానికి అవకాశం లేకపోలేదు. మరి ఈ విత్తన మోతాదు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విత్తన శుద్ధి ఏ విధంగా ప్రాసెస్ చేసుకుంటే ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు రాకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు? సాధారణంగా వచ్చేసి మనకు ఖరీఫ్లో వచ్చేసి విత్తనము జూన్ 15 నుంచి జూలై 15 మధ్యలో మనం విత్తుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా రబీలో వచ్చేసి మనకు అక్టోబర్ 15 నుంచి నవంబర్ 3వ వారం 4వ వారం వరకు మనకి ఈ మొక్కజొన్న విత్తనం అనేది విత్తుకుంటుంటారు. ఈ విధంగా ఏంటంటే దాదాపుగా మొక్కజొన్న అనగానే ఎక్కువగా సంకర రకాలు, హైబ్రిడ్స్ ఎక్కువగా మన రైతులు ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. సంకర రకాలకు వచ్చేసి ఎకరాకు 8 కిలోల చొప్పున మనకి విత్తుకోవాలి. అదేవిధంగా స్వీట్ కార్న్ రకం తీపి మొక్కజొన్న ఎకరాకు 4 కిలోల చొప్పున మనం విత్తుకోవాలి. అదేవిధంగా బేబీ కార్న్ అనేది మనం ఏంటంటే పీచు వచ్చే ముందే మనకు ఈ బేబీ కార్న్ మనం ఎక్కువ కమర్షియల్ సూపర్ మార్కెట్లలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇవన్నీ వాటి ద్వారా బేబీ కార్న్ అనేది ఎకరాకి 10 కిలోల చొప్పున విత్తుకోవాలి. అదేవిధంగా వచ్చేసి మనకు పశుగ్రాసంగా మొక్కజొన్న నాటుకున్నట్లయితే ఎకరాకి 16 నుంచి 20 కిలోల చొప్పున మనకు ఈ విత్తుకున్నట్లయితే ఈ విత్తన మోతాదు అనేది ఎకరాకి సరిపడిపోతుంది. మనకు విత్తనం వేసిన వెంటనే కాకుండా విత్తనం నుండే చీడపీడలు అనేది నివారించుకోవడానికి విత్తన శుద్ధి అనేది మనము తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి ఏంటంటే మనకు ఎక్కువగా 1 కిలో విత్తనానికి
3 గ్రాముల మ్యాంకోజెబ్‌తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి లేత దశలో మొక్కలనేది ఈ తెగుళ్ళ బారి నుండి మనం కాపాడుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మనకి విత్తనం ద్వారా మనకేందంటే మనకు వ్యాధులు ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ పురుగు మందులు పిచికారీ చేసుకునే దానికన్నా మనకు ముందుగానే ఈ విత్తన శుద్ధి ద్వారా కొంత తెగులు ప్రభావం నుంచి మనం తప్పించుకోవచ్చు. అదేవిధంగా వచ్చేసి మనకి ఈ విత్తుకున్న తర్వాత మనకు వెంటనే ఎట్రాజిన్ అనే కలుపు మందు ఉంటుందండి. మనకు వచ్చేసి ఈ కలుపు మందు ద్వారా ఏంటంటే మనకి ఎకరాకు వచ్చేసి మనకు దాదాపుగా బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాముల చొప్పున మనకు 200 లీటర్లో కలిపి నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవడం వల్ల ఎటువంటి మనకు వెడల్పాటి కలుపు మొక్కలు అదేవిధంగా గడ్డి జాతి కలుపు మొక్కలు ఏంటంటే మనకి ఈ విధంగా అనేది కలుపు యాజమాన్య పద్ధతులు పాటించుకోవాలి. అదేవిధంగా ఏంటంటే మనకి అంతర కృషి మనం నాటిన తర్వాత 30 నుంచి 35 రోజుల్లో ఈ ట్రాక్టర్తో కానీ కల్టివేటర్ రోటర్ ఇట్లాంటి వాటితో మనకి అంతర కృషి చేసుకోవడం వల్ల కలుపు మొక్కల బెడద నుంచి మనం రక్షించుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే నీటి యాజమాన్య పద్ధతులు మొక్కకు సుమారుగా దాదాపుగా ఏంటంటే మొక్కజొన్నకి పూతకు ముందు పూత దశ గింజ పాలు పోసుకునే దశలు అనేది బాగా సున్నిత దశలు మొక్కజొన్నలో అనేటువంటిది. ఈ మొక్కజొన్నలో ఈ సున్నిత దశలను మనం గుర్తుంచుకొని వీటికి మనకు తడి కానీ మనం ఇచ్చినట్లయితే దీని ప్రభావం ఏంటంటే మనకి అధికంగా దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మనకు పంట ఎక్కువ దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. సార్, మరి ఇవాళ చూస్తే రైతాంగం అధిక దిగుబడులు సాధించాలి అనేటువంటి ఒక పోటీతత్వంతో విపరీతంగా ఈ రసాయన ఎరువులు, రసాయనిక మందులు పిచికారి చేయడం అయితే జరుగుతూ ఉంది. అయితే వ్యవసాయ అధికారులు అయితేనేమి, శాస్త్రవేత్తలు అయితేనేమి భూసార పరీక్షలు చేయించుకొని ఆ పరీక్షా ఫలితాల ఆధారంగా మాత్రమే ఎరువులు వాడుకోవాలి. ముఖ్యంగా రసాయనిక ఎరువులు, గాఢత కలిగిన రసాయనిక ఎరువులు పిచికారి చేయొద్దు, కాలం చెల్లిన మందులు వాడకూడదు, ఈ వ్యవసాయ అధికారులను అడగకుండా మందుల మిశ్రమాన్ని కలిపి వాడరాదు అని చెప్పి చెప్తా ఉంటారు. మరి ఈ ఎరువుల యాజమాన్యంలో ఎటువంటి మెలకువలు, జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైతాంగం పరంగా? ఎరువుల విషయానికి వస్తే సాధారణంగా రైతులు వచ్చేసి పక్క రైతుని చూసి నేను 4 బస్తాలు వేసుకున్నాను, 10 బస్తాలు వేసుకున్నాను అని చెప్పి అధికంగా వాడుతుంటారు. కాకపోతే మనకేందంటే మొక్క ఎంత కావాలో అంత మాత్రమే మొక్క తీసుకుంటుంది. మీరు 10 బస్తాలు వేసినా లేకుంటే 8 బస్తాలు వేసినా 20 బస్తాలు వేసినా కూడా మొక్కకి ఎంతైతే పోషకాలు అవసరమో అది నేల ద్వారా మొత్తం మొక్క అనేది తీసుకుంటుంది. మీరు వేసిన ఎరువులన్నీ కూడా నేలలో వ్యర్థమవడం తప్పితే మనకి ఎటువంటిగా దిగుబడి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది. మొక్కకి సాధారణంగా అయితే మనకు మొక్కజొన్న పంటకు వచ్చేసి ఎకరాకు వచ్చేసి సంకర రకాలు వచ్చేసి ఎకరాకు ఖరీఫ్లో వచ్చేసి 80 కిలోల నత్రజని, భాస్వరం 25 కిలోల భాస్వరం, పొటాష్ 20 కిలోలు మనకు సరిపోతుంది. అదేవిధంగా మనకు రబీలో చూసుకుంటే నత్రజని 100 కిలోలు, భాస్వరం 35 కిలోలు, పొటాష్ 35 కిలోలు వేసుకుంటే సరిపోతుంది. ఇది కాకుండా మీరు మనకు అదనంగా ఏంటంటే మనకు మొక్క బెట్టకొచ్చినప్పుడు కానీ ఆరుతడి వచ్చినప్పుడు కానీ వీటన్నిటికీ మల్టీకే కానీ 319 కానీ మనకు ఎకరా చొప్పున మనకు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నీటి ఎద్దడి కూడా తట్టుకుంటుంది. ఎరువులు ఏంటంటే మనకు ఎక్కువగా మొదటికి మొక్కజొన్నలో దాదాపు వర్షాధార పంట కింద అయితే 1/3 వంతు నత్రజని మనకు మొదట్లోనే వేసుకుంటాం. తర్వాత 30 నుంచి 35 రోజుల తర్వాత ఒకసారి, తర్వాత 50 నుంచి 50 రోజుల క్రితం మరొకసారి మనం ఎరువులు వేసుకున్నట్లయితే 3 దఫాలుగా వేసుకున్నట్లయితే మనకి మొక్క ఎదుగుదలకి బాగా పనికొస్తుంది. మొక్కజొన్నలో ఎరువులు అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంటుంది. కాకపోతే అధికంగా మోతాదుకు మించిన ఎరువులు వాడకుండా దానికి మొక్కకు ఎంతైతే అవసరమో అది భూసార పరీక్షల ద్వారా మనం ముందే పంట వేసే ముందే మనము ఏ మూలకం అనేది అవసరమవుతుంది, ఏ ఎరువు అవసరమవుతుంది, ఏ ఎరువు ఎక్కువగా ఉంటుంది, ఏ ఎరువు తక్కువగా ఉంది, భూసార పరీక్షలకు అనుగుణంగా వచ్చినటువంటి దాని ప్రకారం మనం ఎరువులు వేసుకున్నట్లయితే అధికంగా దిగుబడి సాధించడానికి వీలుగా ఉంటుంది. ఎరువుల ఖర్చు ఏంటంటే ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఎరువుల ఖర్చు కూడా మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఎక్కువగా వేసి ఖర్చు పెంచుకోవడం కన్నా మొక్కకు ఎంతైతే అవసరమో అంతవరకు మాత్రమే మొక్కకు అందించి మనం ఖర్చు కూడా తగ్గించుకోవడం కూడా దిగుబడి పెంచుకోవడం అనే దాంట్లో ఒక భాగం. అదేవిధంగా మొక్కల్లో చీడపీడలు విచక్షణారహితంగా ఎటువంటి మందులు, ఎటువంటి మార్కెట్లో చాలా రకాల మందులు, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇటు ఎలా పడితే అలా వాడకుండా మొక్కకు ఏది అవసరమైద్దో ఆ చీడపీడలకు సంబంధించిన మందునే మనం చూసుకొని చిన్న చిన్నగా మనము మోతాదు పెంచుకుంటూ చూసుకుంటే ఎకరాకి తగిన విధంగానే మనం పిచికారీ చేసుకోవాలి. రసాయనిక ఎరువులే కాకుండా ఏంటంటే మనకు భూములు మొత్తం ముందుకు విత్తనం వేసుకునే ముందే మనకి పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం ద్వారా మనము భూమిలో నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి మూలకాలు సహజంగానే మనకు
అందుబాటులో లభిస్తాయి. అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి ఇలాంటి జీవ శిలీంధ్రాలు వేసుకోవడం వల్ల కూడా మనకేందంటే మొక్కలో ఎక్కువగా తెగులు వ్యాధి నుంచి, నేల నుంచి సంక్రమించే వ్యాధుల నుంచి మనం రక్షించుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మనకు దాదాపుగా బయో ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఉన్నాయి. జీవన ఎరువులు, అగ్నియాస్త్రాలు, నీమాస్త్రాలు, సహజ పద్ధతిలో పండించే సేంద్రియ పద్ధతుల ద్వారా కూడా మనము రసాయనిక ఎరువుల ప్రభావం తగ్గించుకొని మనకు సేంద్రియ ఎరువుల ద్వారా, మనకు సేంద్రియం ద్వారా న్యాచురల్గా సహజంగానే పేనుబంక ఇవన్నీ ఉన్నాయి. వాటన్నికి అల్లిక రెక్కల పురుగు, ఈ అక్షింతల పురుగు, మిత్ర పురుగులు అన్నీ కూడా ఉన్నాయి. వీటి ద్వారా కూడా మనము మొక్క అనేది దిగుబడి పెంచుకోవడానికి, చీడపీడల నుంచి రక్షించుకోవడానికి మనకు సహజంగా ఉపయోగపడుతున్నాయి. సార్ మరి ముఖ్యంగా ఇప్పుడు రబీలో ఈ మొక్కజొన్న ఎక్కువగా చాలా వరకు మన ప్రాంతంలో అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ విస్తీర్ణంలో సాగుబడిలో ఉంది. ముఖ్యంగా రబీలో మరి ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సాగులో? ముఖ్యంగా ఏ ఏ రకాల చీడపీడలు ఈ సమయంలో వచ్చేదానికి అవకాశం ఉంది? ఎలాంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలంటారు? మొక్కజొన్న అనగానే మనకు ముందుగా గత 5-6 సంవత్సరాల నుంచి గుర్తుకు వచ్చేది కత్తెర పురుగు. ఈ కత్తెర పురుగు అనేది ఈ మొక్కజొన్న పంటకే కాదు, దాదాపు 200 రకాల పంటలకు కూడా వ్యాపించింది. కాకపోతే 2017-18 టైంలో మనకు ఈశాన్య రాష్ట్రాల్లో మనకి ఏంటంటే మనకు రాష్ట్రంలో ఎక్కువగా ప్రభావం చూపింది. ఈ కత్తెర పురుగు ద్వారా ఏంటంటే మనకి గొంగళి పురుగు తల మీద తిరగబడిన వయ్య ఆకారంలో మనకు ఏంటంటే తెల్లని చార ఉంటుంది. దాదాపు ఈ తోక భాగంలో వచ్చే 4 చుక్కల ద్వారా ఈ కత్తెర పురుగును మనం గుర్తుంచుకోవచ్చు. ఏ విధంగా నష్టపరుస్తుందంటే మనకి ముఖ్యంగా ఈ దశలో మొత్తం పత్రహరితాన్ని, ఆకుపై ఉన్న పత్రహరితాన్ని మొత్తం గోకి తినటం వల్ల అది మనకి ఒక అస్థిపంజరంలాగా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం కాండాన్ని కూడా మొత్తం తొలిచేసి రంధ్రాలు చేసి పంట నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి మరియు లేత కాండాన్ని కూడా ఈ కత్తెర పురుగు అనేది మనకు అతి ప్రధాన సమస్యగా ఉంది. వీటికి మనకు ఓన్లీ రసాయనిక మందుల ద్వారానే కాకుండా సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించుకొని ఈ కత్తెర పురుగుని మనం నివారించుకున్నట్లయితే మనకు ఎక్కువగా పంటలో పురుగు మందుల నుంచి మనం తగ్గించుకోవచ్చు. ఎకరాకు వచ్చేసి 4-5 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ట్రైకోగ్రామా బదనికలు ఉంటాయి. దాదాపుగా ఇవి వచ్చేసి ఎకరాకి 20,000 చొప్పున మనం పొలంలో విడుదల చేసుకోవాలి. అదేవిధంగా 5% వేపగింజల కషాయాన్ని, మనకు ఏంటంటే కత్తెర పురుగు మనం గుర్తించిన వెంటనే 5% వేపగింజల కషాయం మనకు మార్కెట్లో దాదాపు 1500 ppm, 3000 ppm, 10,000 ppm ఇలాగా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ వేపగింజల కషాయాన్ని కూడా మనం పిచికారీ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే దీని ద్వారా నిదానంగా చూసుకోవచ్చు. అదేవిధంగా రసాయనిక మందులు ఇమామెక్టిన్ బెంజోయేట్ మనకి ఏంటంటే ఎకరాకు 80 నుంచి 100 గ్రాముల చొప్పున, అదేవిధంగా స్పైనోసాడ్ 45%, ఎకరాకు వచ్చేసి 60 ml చొప్పున మనకు మొక్కల్లో సుడులు ఈ మువ్వలులో పడే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనం కత్తెర పురుగును నివారించుకోవచ్చు. లేదు మన కత్తెర పురుగు ఇంకా మనకు గొంగళి పురుగు బాగా పెద్దగా ఉంది అనుకున్నామంటే అవసరాన్ని బట్టి ఏంటంటే మనకి దాదాపుగా ఏంటంటే 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం మరియు 2 కిలోల నీరు కలిపి 24 గంటల పాటు ఈ మిశ్రమాన్ని పులయబెట్టి ఈ మిశ్రమానికి 100 గ్రాముల థయోడికార్బన్ మందుని జోడించి సాయంత్రం వేళల్లో సుడులు మువ్వల్లో వేసుకున్నట్లయితే ఇవి ఏంటంటే రాత్రిపూట వచ్చేసి ఈ తీపి పదార్థానికి వీటన్నిటి అట్రాక్ట్ అయ్యి ఆకర్షించి ఈ మువ్వ అనేది, ఈ పురుగు అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది, చనిపోయి మనకు కనిపిస్తుంది ఉదయం పూట. అదేవిధంగా మొక్కజొన్నలో ఎక్కువగా రసం పీల్చి పురుగులు మనకి ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఇమిడాక్లోప్రిడ్ ఎకరాకి 40 నుంచి 50 ml చొప్పున, అదేవిధంగా డైమిథోయేట్ అనే 400 ml 200 లీటర్లో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవచ్చు. ఇంకా తెగులు మనకు విషయానికి వస్తే ఎక్కువగా మొక్కజొన్నలో ఎండు తెగులు, తుప్పు తెగులు, బొగ్గుకుళ్ళు తెగులు, ఈ విధంగా పాంపోడ తెగులు, ఈ తెగులు అనేది ఎక్కువగా వ్యాపించడానికి మనకు ఆస్కారం ఉంది. ఈ ఎండు తెగులు, తుప్పు తెగులు వీటికి నివారించుకోవడానికి మనం ముందే చెప్పుకున్న మనం విత్తన శుద్ధి చేసుకునేటప్పుడే మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అని చెప్పేసి, ఈ తెగులు రాకుండా వచ్చిన తర్వాత మనం అంటే ఎకరాకి మనకు 500 గ్రాముల చొప్పున మ్యాంకోజబ్ కానీ ప్రొప్కోనజోల్ ఎకరాకు 200 నుంచి 250 ml చొప్పున మనకు వాడుకున్నట్లయితే ఈ తెగుల యాజమాన్యం నుంచి మనము రక్షించుకున్న వారం అవుతాం. అదేవిధంగా ఎంత పాంపోడ తెగులు ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఈ కార్బెండిజం అనే మందును మనం పిచికారీ చేసుకున్నట్లయితే 200 గ్రాముల చొప్పున మనకు పాంపోడ తెగులు ఇలాంటి తెగుల్ని మనం రాకుండా చూసుకోవచ్చు. సార్ మరి ఈ రబీలో చీడపీడలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. ఈ రబీలో ఎటువంటి పురుగులు, ఎటువంటి చీడపీడలు వచ్చేదానికి అవకాశం ఉంది? కోతల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా మనకు మొక్కజొన్నలో ఈ రబీలో వచ్చేసి ఎక్కువగా కమర్షియల్గానే కాకుండా సీడ్ ప్రొడక్షన్ వైపు మనకు
ఎక్కువగా రైతులు మొగ్గు చూపుతున్నారు. ఏందంటే మనకు ప్రతి 4 వరుసలకి ఆడ మొక్కలకి ఒక వరుస మగ మొక్కలు చొప్పున అంటే రకాలని బట్టి మనం కంపెనీని బట్టి ఒక్కొక్కటి మనం ఒక్కొక్క కంపెనీ వచ్చేసి ఒక్కొక్క కంపెనీ 3:1, ఒకటి ఇంకొక కంపెనీ వచ్చేసి 4:1, ఇంకొక కంపెనీ వచ్చి 5:1 అట్లా ఈ విధంగా రకాలని బట్టి మారుతూ ఉంటుంది. ఏందంటే మొక్కజొన్నలో ఎక్కువగా ఈ ఆడ మగ ఉన్న వాటిల్లో రబీ సీడ్ ప్రొడక్షన్లలో విత్తనోత్పత్తులలో ఎక్కువగా ఏంటంటే మనకి ప్రతి 4 వరుసలకి ఒక మగ మొక్క ఉంటుంది. వీటికి ఏందంటే మనకు వెన్నులు వచ్చినప్పుడు ఆ పుష్పం డీటాజిలింగ్ అంటారు. ఆ డీటాజిలింగ్ చేసినప్పుడు ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ మగదాటికి చూసుకొని తర్వాత ఆడవాటికి చూసుకోవాలి. ఈ మగవాటి నుంచి వచ్చినప్పుడు వాటిని పుప్పడి రేణువులు ఈ ఆడవాటి మీద పడ్డప్పుడు ఏందంటే మనకు విత్తనోత్పత్తి సాధ్యమవుతుంది. ఇది ఎక్కువగా ఏందంటే మనకు రబీలో ఎక్కువగా చేస్తుంటారు. ఈ విత్తనోత్పత్తి ద్వారా రైతులు ఏంటంటే కమర్షియల్‌గానే కాకుండా మనకు కమర్షియల్‌గా అయితే దాదాపు ఎకరాకు 2-2.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ రబీ మొక్కజొన్న ద్వారా మనకు మొక్కజొన్న అనేది కంపెనీ వాళ్ళు తీసుకునేటప్పుడే మేము ఇంత రేటుకి కొనుక్కుంటాము. ఈ విధంగా పండించండి అనేది వాళ్ళు రకాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉంటుంటారు అని. ఈ విత్తనోత్పత్తి ద్వారా ఏంటంటే రైతులకి సాధారణంగా మొక్కజొన్న సాగు చేసుకునే రకం కన్నా ఈ రబీ విత్తనోత్పత్తి ద్వారా చేసుకోవడం వల్ల కూడా చాలా ఎక్కువగా లాభాలుంటాయి. కోతలో మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏంటంటే మనకు పక్వానికి రాకముందే మనం కొండలు కోసుకోకూడదు. దాదాపుగా 25-30% తేమ శాతం ఉన్నప్పుడే మనం కండలు కోసుకొని అదేవిధంగా మనకు 2-3 రోజులు మనం ఆరబెట్టిన తర్వాత దాని మాయిశ్చర్ వచ్చేసి తేమ శాతం వచ్చేసి మనకి దాదాపు 12-15% ఉన్నప్పుడే మనం ఆరబెట్టుకొని మనకు కంపెనీ వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకు అధిక దిగుబడి తీసుకున్నట్లయితే. మొక్కజొన్న యొక్క పీచు నల్లగా ఉండి ఎండిపోయినప్పుడు అదొకటి. మళ్ళీ మనం గింజని పాలు పోసుకున్న తర్వాత గింజ గట్టిపడ్డ తర్వాత మనం నొక్కి చూసినట్లయితే కొంచెం గట్టిగా ఉన్నప్పుడు కానీ మన గింజ అడుగు భాగంలో కొంచెం నల్లటి చారలు ఏర్పడతాయి. అటువంటి చూసుకున్నప్పుడు కానీ ఈ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకొని మనం కోత కోసుకున్నట్లయితే కోత కోసుకున్న తర్వాత కండెలను కూడా మనం సరైన క్రమ పద్ధతిలో సరైన విధంగా మనం ఆరబెట్టుకొని రైతులకి మనం చేసుకున్నట్లయితే మనం మొక్కజొన్నలో అధికంగా దిగుబడి సాధించుకోవచ్చు. మంచి ధర కూడా మనం తీసుకోవచ్చు. మొక్కజొన్నలో ముఖ్యంగా రబీ మొక్కజొన్నలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ కత్తెర పురుగు వచ్చినప్పుడు ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పంటకు పురుగు ఆశించిన తర్వాత ఎలాంటి సస్యరక్షణ విధానాన్ని అనుసరించాలి? ముఖ్యంగా పంట కోత కోసే సమయంలో దశను బట్టి విత్తనం ఏ దశలో ఉందో, కండె ఏ దశలో ఉందో చూసి కండె కోసుకోవాలి అని రైతులకు చాలా చక్కటి విషయాలు, మంచి సమగ్రమైన సమాచారం అందించారు సార్. నమస్కారం సార్. నమస్కారం సార్.